టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇది. ఇంకా అఫీషియల్ కాలేదు కానీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అఖిరానందన్ సినీ ఎంట్రీ ఫిక్స్. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాతోనే అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఈ కిక్కును మించి ఇంకేముంది? ఎస్, ఇప్పుడు ఇదే అప్డేట్ నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాహో దర్శకుడు సుజిత్తో ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా చూపించబోతున్నారు సుజిత్. ఇదే న్యూస్ పీకే ఫ్యాన్స్కి కిక్కిస్తే తాజాగా ఇందులో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ కూడా ఓ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది. సాహో లాంటి ఐ యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తీసుకున్న సుజిత్ ఈ సినిమా కోసం బలమైన కథ రాసుకున్నారట. ఇందులో భాగంగానే అనౌన్స్మెంట్ పోస్టర్తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొల్పారు. పవన్కు సుజిత్ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఓ రేంజ్లో ఉన్నదని అంతా ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. డివివి దాని నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిరానందన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా అఖిరానందన్తో సినిమా గురించి చాలామంది డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉన్నారట. ఇక తాజాగా రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు అఖిరానందన్తో సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మరియు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు అఖిరానందన్ కోసం నేను ఒక కథ సిద్ధం చేశాను. పవన్ కళ్యాణ్ గారితో ఆ సినిమా తీయాలని చూశా, కానీ అది ఆయన కొడుకు సరిగ్గా సరిపోతుంది, ఖచ్చితంగా తీస్తా అంటున్నారట విజేంద్ర ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇండస్ట్రీలో.